రక్షాబంధన్ మీ అందరికి కూడా హో మై గాడ్ నేను ఒక అప్డేట్ ని తీసుకురావడం జరిగింది. ఏంటంటే ఇక ఈ అప్డేట్ చెప్తుంటే అమ్మో నా కళ్ళలోనైతే నీ లాగుతలేవు అమ్మో వాళ్ళమ్మ. ఈ అప్డేట్ చెప్తే మాత్రం నాతో పాటు మీరందరూ కూడా ఏడవాల్సి వస్తుంది అమ్మో వాళ్ళమ్మ. అదేంటంటే తెలుగు రాష్ట్రాలలోని రానున్న రోజులలో ఉల్లిగడ్డ ధరలు ఆకాశాన్ని అంతనున్నాయో. ఇక రండి అమ్మ రండి, ఆడపడుచులు మీరు కూడా నాతో పాటు వచ్చి ఏడుద్దారు రండి అమ్మో రండి. ఏ కూర వండినా, ఏ పప్పు వండినా, ఏ చారు వండినా, ఏ పచ్చడి వండినా కంపల్సరీగా ఉల్లిగడ్డ రాసిన వాడాలమ్మో వాళ్ళమ్మ. అందుకే తక్కువ ధరలకు దొరికినప్పుడే ఏం చక్కగా కొనుక్కొని దాచిపెడతాం అనమాట. రోజుకు ఒకట లేట సగంగా కోసేసి కొన్ని రోజులు ఆధార చేద్దాం. ఎందుకంటే ఇక ఈ యొక్క వరదలు వానలకి ఉల్లిగడ్డ పంటలు అనేది నాశనం అవుతున్నాయి కాబట్టి, దిగుబడి తక్కువగా ఉంది కాబట్టి, రేట్లు అంటే చాలా ఘోరంగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్య సూచిగా చెప్తూ ఉన్నారు అన్నమాట. సో అదే విధంగా కర్నూలు మార్కెట్ లో చూసుకున్నట్టయితే కింటా 3,700 రూపాయలు పలుకుతుంది అనమాట. సో ఇక రిటైల్ మార్కెట్ లో అయితే మనందరికీ తెలుసు కిలో వచ్చేసి 40 నుంచి 60 రూపాయలు పెరుగుతుంది. ఇంకేమిది తీన్మార్ జింకు చికెన్ తీన్మార్ హా ఇప్పుడు వేసుకుంటావా తీన్మార్, ఇంకెక్కడ వేసుకుంటావు, మన ఈపుల మీద మనం కొట్టుకోవడమే అనమాట. సో అదేవిధంగా తక్కువగా ఉన్నప్పుడే కొనుక్కొని కొద్దిగా నిల్వ చేసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే ముందు దొంగతనాలు కూడా జరుగుతాయి. రయ్యో ఓరయ్యా మరి అట్లా ఉందనమాట. అబ్బా ఉల్లిగడ్డ అసలు సింహాసనం మీద కూర్చుంటే ఎట్లుంటుంది అబ్బా, ఒకసారి ఊహించుకో. రేట్లు అంటున్నాను అనమాట, అంత దారుణంగా ఉండనమాట. సో ఇక ముందు కొనలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక అలాంటి బ్యాచిలర్స్ హాస్టల్ పిల్లలు అయితే గోవిందా ఒక ఉల్లిగడ్డనే 4 రోజుల దాకా వాడుకునేటట్టు ఉన్నారు. అయ్యో రయ్యా ఆచి తూచి కొనండి, తక్కువ రేట్లకు దొరికినప్పుడే కొని పెట్టేసుకోండి. ఓకేనా? ఎనివే థ్యాంక్ యూ సో మచ్. అందరికి ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమిగడు వాయిస్తో మరొక అప్డేట్స్ మీ ముందు కాబోతున్నా. అంతవరకు సెలవు, నమస్కారం, టాటా, బాయ్.